సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఈరోజు మనం నెట్వర్క్ సిరీస్ టీంతో ఉన్నాం. స్పెషల్గా ఈ సిరీస్లో ఈ క్యారెక్టర్ మీకు ఎలా నచ్చిందంటే ప్లాట్ ఎలా ఒక ఇలంగో, ఎలా ఒక కామేశ్వర్, బాలా ఆల్సో బాలా. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉండాలంటే తగులుకోవాలి, కబుర్లు చెప్పాలి. అయ్యో కాదండి. అంటే మీది రీసెంట్గా వెంకటేష్ గారిది ఒక వీడియో బాగా వైరల్ అయింది. వాసు ఫేవరెట్ యాక్టర్ ఐ లైక్ అల్లు అర్జున్. ప్రభాస్ గారు. డైనోసార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనం నెట్వర్క్ సిరీస్ టీంతో ఉన్నాం. విశేషాలు అలా తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే కుమార్. నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. ఏం చేయమాక సార్. ఇలంగో, పార్థిబన్, ఈశ్వర్, కామేశ్వరరావు అండ్ బోస్, ఇప్పుడు కిరణ్. ఎట్లా అనిపిస్తుంది ఈ క్యారెక్టరైజేషన్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చేసుకుంటే? స్పెషల్గా ఈ సిరీస్లో ఈ క్యారెక్టర్ మీకు ఎలా నచ్చిందంటే ప్లాట్ ఎలా ఒక ఇలంగో, ఎలా ఒక కామేశ్వర్, బాలా ఆల్సో బాలా. ఇప్పుడు తప్పకుండా కిరణ్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే. గుర్తుండే ఒక పేరు ఉంటుంది. మన పేరు యాక్చువల్లీ మనం చేసే పని పెట్టే ఐడెంటిటీ ఇస్తుంది. ఓకే. దట్స్ హౌ నేమ్ గెట్స్ ఫెమిలియర్. సో ఐ థింక్ దిస్ మా డైరెక్టర్ గారు సతీష్ గారు చాలా చక్కగా ఈ క్యారెక్టర్ని స్కెచ్ చేశారు. సో ఈ క్యారెక్టర్కి ఫస్ట్ నేను అనుకున్నాను బుజ్జిబాబు లేకపోతే రాయుడు, నాయుడు ఏదో ఉంటుంది అనుకున్నాను. స్ట్రైట్గా తీసి కిరణ్ పెట్టారు ఆయన. ఓకే. వెరీ టిపికల్ సిటీ నేమ్ లాగా, బట్ కాంట్రాస్ట్ టు ఇట్. ఓకే. ప్రతి దానిలో ఆయన చాలా ఇంపార్టెన్స్ తీసుకున్నారు. ఐఎమ్ హ్యాపీ ఐ డిడ్ నెట్వర్క్. సాటిస్ఫైయింగ్ వర్క్. రిలేషన్షిప్లో ఉండాలంటే తగులుకోవాలి, కబుర్లు చెప్పాలి, కట్ చేయాలి, మళ్ళీ తగులుకోవాలి, తల మీద ఎట్టుకోవాలి, తాళి కట్టించుకోకూడదు. ఈ టైప్లోనే ఉండాలా అని. ఈ టైప్లో అయ్యో కాదండి. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈస్ అ రిలేషన్షిప్? Yes. ఐ వాంట్ పీస్ అండ్ ఐ వాంట్ కంఫర్ట్. ఐ థింక్ అ రిలేషన్షిప్, వీ లివ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ కేయాస్. మన ప్రొఫెషనల్ లైఫ్స్ ఆర్ కేయాస్. అందరివి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్నర్, పీస్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. బికాజ్ లైక్ whenever I have a partner, I should just ఇంటికి వెళ్ళి I just want to be with my partner, that's all. ఇప్పుడు కంఫర్ట్గానే ఉన్నారా? ప్రస్తుతం కంఫర్ట్గా ఉన్నా. ఓకే. ఎవరితో పాటలతోట? ఒకవేళ పార్ట్నర్ లేకపోయినా కంఫర్ట్గా ఉన్నారు. Partner, see that too, we will be happy with or without partner. It's just when you're with a partner, it adds on to it. It just makes you should give good to one another. Yeah. Good vibe, positive vibes to one another. ఓకే. మొక్కే పీకేస్తే పేక్ వస్తావా? అది మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్. ఓకే. అది ఇన్ఫ్లుయెన్సర్గా క్యారెక్టర్ ప్లే చేశాను కాబట్టి, సో వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ బిగ్ స్టార్స్ కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది ట్రైలర్లో. ఓకే. అంటే స్టార్టింగ్ అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేసుకొని ప్రొఫైల్ బాగా బిల్డ్ చేసుకున్నాం. అంటే ఉగ్రం కానీ, అంటే కొంచెం నెగిటివ్ షేడ్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భుజాల మీద వేసుకున్నట్టు లేదు. కథ నాకు సపోర్ట్ చేస్తున్న విధంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్నాను నేను ఈ రోజుల్లో. సో అందరికీ చాలా ఈక్వలైజ్డ్ లెవెల్స్లో క్యారెక్టర్స్ ఉండి నాది కూడా వాళ్ళతో పాటు ఉండడం అనేది నాకు ఫస్ట్ సేఫెస్ట్ థింగ్. ఓకే. అండ్ నేను ఎప్పుడూ చేయని కామెడీ ఇందులో చేస్తున్నాను. అంటే కామెడీ అంటే ఇప్పుడు ఒక స్కిట్ లాగా ఏదో హ్యూమరస్గా అలా అని కాదు. వాటి సిచ్యువేషన్స్ మీకు కొంచెం చిన్న ఎమోషన్స్ క్రియేట్ చేస్తాయి, నవ్వు తెప్పిస్తాయి. సో వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి మీకు వచ్చే కామెడీ కానీ ఏదైనా. ఓకే. సార్, నార్మల్గా మీరు పర్టికులర్గా జోనర్ వైజ్ కానీ ఎక్కువ అంటే ఓటీటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయిపోతున్నారా? అంటే థియేటర్కి అంత సీరియస్గా అంత ఆలోచించలేదు. ఓకే. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ. రెకీ ఫస్ట్ వెబ్ సిరీస్, అవును. దాని తర్వాత ఇమీడియట్గా చేసింది నెట్వర్క్. టు వెరీ ఆనెస్ట్, ప్రాపర్ కరెక్ట్ టైంలో స్టార్ట్ చేసి కరెక్ట్ టైంలో ఫినిష్ చేసింది రెకీ అండ్ నెట్వర్క్. ఓకే. హరికత్ తర్వాత వచ్చింది. యూ హ్యావ్ టు స్పేస్ ఇట్ అవుట్. అది కుదిరింది అలా, అంతేగాని కానీ చేసిన ప్రతి ఇంకా చాలా చేయొచ్చు అవుతుంది. ఐ డెంట్ గాడ్స్ గ్రేస్ ఇది హిట్. ఐ వాంటెడ్ టు బి ఎ బిగ్ హిట్. కంటెంట్ ఇస్ వెరీ గుడ్
అండ్ పెద్ద ఒక ఎఫర్ట్ వేసాము అని అనిపించడం లేదు, సేల్ అయ్యాం. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ ఎంజాయ్ వాట్ యూ డూయింగ్. నెక్స్ట్ అది ఎక్కువ ఏదో ఎఫర్ట్ చేస్తే అది యూ లుక్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు ఆ పార్ట్ ఆఫ్ దట్ స్క్రిప్ట్ అయిపోవాలి. దట్ విల్ లుక్ వెరీ నైస్. ఓకే. సో ఐ వాంట్ బి నోన్ యాజ్ కిరణ్ ఇన్ దిస్, నాట్ యాజ్ శ్రీరామ్. నార్మల్గా ఒలింపిక్స్లో ప్యాకెట్ పడితే ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చే చెయ్యి మీదేనా సార్? ఆలోచించండి. ఇంటర్నేషనల్ సర్కిల్ చూపిస్తారు, రమ్మి ఆడే చూపిస్తారా? లేదు కదా, మనవాడు ప్రయత్నం చేయడం లేదు. అంటే వీటిని ప్రమోషన్ చేయమంటారా మీరు? వద్దు అంటారు. వద్దు అంటారు. ఓకే. మీరు బాగా నెట్వర్క్ కాబట్టి మీరు బాగా టైంపాస్ కానీ వేస్ట్ కానీ ఎక్కువ యూజ్ చేసే యాప్ అంటే ఏం చెప్తారు? గేమ్స్. నేను పబ్జీ. ముందు పబ్జీ ఉండేది, ఇప్పుడు ఏదైనా క్రికెట్ ఆడేది, ఓకే. లేకపోతే యా మేబీ వార్ గేమ్స్. అలా ఫౌండర్ తెలుసా పబ్జీ? No. ఓకే. మీరు ఏ యాప్? I use OTT platforms and I just స్నాప్చాట్. నో. బ్యూటిఫుల్. ఇప్పుడు అందరూ స్నాప్లో పెడుతున్నారు అమ్మాయిలు. స్నాప్చాట్లో వాడిని అమ్మాయి తోడుకుంటే చాలా రేర్. Who created Hotmail? Do we know? Not everybody knows. It's Okay. Indian, South Indian. Sometimes it's more about what you like, you do it. We don't go beyond that. But yeah, we need to also look beyond it. Even that can get, at one particular time, PUBG was very addictive. ఓకే. Preoccupied. Do you know, Soviet Union time లో వచ్చి అందరు చెప్పేవాళ్ళు వీడియో గేమ్స్ని క్రియేట్ చేసింది వచ్చి ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ టు వెస్ట్ని వచ్చి డమ్ చేయడానికి. బట్ ఏమైపోయిందంటే సోవియట్ యూనియన్లో పన్ను వదిలేసి వీడియో గేమ్ ఆడుకుంటున్నారని ఆ వీడియో గేమ్ని ఎలా బ్లాక్ చేయాలని ప్రయత్నం చేయడానికి దే వర్ ట్రయింగ్ టు ఫైండ్ టెక్నాలజీ. ఎందుకంటే ఇట్ వాస్ డైవర్టింగ్ ద అటెన్షన్ ఆఫ్ ద నేషన్స్ ప్రోగ్రెస్. ఓకే. సో మచ్ గోస్ ఇన్ టు టెక్నాలజీ అని తెలియదు. Now we realize it. Now, Okay. when we study, when we see movies, get to know. Recently, I was watching one movie, I saw that. నెట్వర్క్ టెక్నాలజీ అంటే పెరగడం వలన ప్లస్ అంటారా నెగిటివ్ అంటారా? There are always good and bad of it. పేకాడడం అనేది ఇవ్వాలి కాదు కదా, అప్పటి నుంచి ఉంది కదా కదా, మన మహాభారతం నుంచి ఉంది. సో ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ మారింది అంతే. ఓకే. ఆ ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అది సమయాన్ని బట్టి వాళ్ళ స్తోమత బట్టి ఆ ఇంపాక్ట్ అనమాట. సో మనం చూసుకోవాలి. ఇప్పుడు యాక్సెసిబిలిటీ చాలా ఈజీ అయిపోయింది. లైక్ సార్ చెప్పారు, ఇప్పుడు సపోజ్ ఒక 20 years బ్యాక్ ఇప్పుడు ప్యాకాట్లు ఆడాలంటే రోజు ఎప్పుడైనా ఆడుకోలేము, మేబీ వీకెండ్స్లో ఫ్యామిలీతో పాటు ఆర్ ఆఫ్టర్ వర్క్. ఇప్పుడు మనం వర్క్లో కూడా 5 minutes బ్రేక్ వస్తే మనం గేమింగ్ యాప్లో చేసేసుకోవచ్చు, ఆర్ బీ డేటింగ్ యాప్. మనం ఎక్కడైనా కూర్చొని లైక్ వీఆర్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్. ఇట్స్ విత్ అస్ 24/7. ఆవిడ ఉన్నా లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి యూ కెన్ డూ ప్రియా ఎక్కడ ఉన్నారు అన్నట్టు చూపించుకోవచ్చు కదా కదా. Nowadays, what I have seen these new reels. Now reels kuda you don't have to make. If you give your prompt, if you tell your voice, after that it'll start making content. You just have to give prompt. It'll make content. కాన్సర్ట్స్ ఇప్పుడు లేని మనిషి కాన్సర్ట్స్ ఇప్పుడు హోలోగ్రామ్ పెట్టి చేయబోతున్నారు. We come after that. So the point is technology is going to grow and we have to evolve with it. మనం కానీ దాన్ని మిస్యూజ్, హౌ ఆర్ పీపుల్ మిస్యూజింగ్ ఇట్ అండ్ హౌ షుడ్ వీ స్టాప్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ టు ద నెగటివ్ పాత్. ఓకే. అందుకే నలుగురితోటి మనం మింగిల్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైనా దారి తప్పేటప్పుడు ఒకడు హే నలుగురితో ఎందుకు సార్, ఒకరితో మింగిల్ అవుతాం. ఓకే బ్రో. అంటే ఈ కెరియర్లో అంటే స్టార్టింగ్ నుంచి ఒక డౌన్ స్టేజ్ నుంచి వచ్చావు, బట్ బాగా స్ట్రగుల్ అయిందంటే ఎప్పుడు అని చెప్తా? కోవిడ్ టైంలో బాగా స్ట్రగుల్. కోవిడ్ టైం తర్వాత ఇమీడియట్గా నేను చేసిన ప్రాజెక్టే నెట్వర్క్. ఓకే. ఉగ్రంతో పాటు నెట్వర్క్ రెండు ఒకటేసారి చేశాను. ఓకే. సో నేను ఎప్పుడు కూడా నా దగ్గర వచ్చిన ఆపర్చునిటీలో ఐ వాజ్ లైక్ అందరికీ ఎఫెక్ట్ అయ్యేది, బట్ అట్ దట్ మూమెంట్ దట్ వాజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. నెట్వర్క్ అనే కథ, ఎందుకంటే కథలు దొరకడం కూడా చాలా అరుదుగా మంచి కథలు దొరుకుతూ ఉంటాయి. అంటే కంటెంట్ ఇది అంటే దొరకడం అంటే నాకు నచ్చిందని కాదు, జనాలకి నచ్చిందని కదా. ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ సిచ్యువేషన్లో ఇది ట్రైలరో టీజరో చూడంగానే డిసైడ్ అయిపోతున్నారు ఈ కంటెంట్ని నేను చూడను అని చెప్పి. నేను ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా ఈ కంటెంట్ వచ్చిందంటే వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది హౌ మచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. సో ఈ ప్రాసెస్లో నెట్వర్క్ గేవ్ మీ గుడ్ ఎనర్జీ. ఓకే. సో ఈ ప్రాసెస్లో నేను కష్టపడడం అనేది ఏం లేదు, కానీ కొంచెం స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ని కొంచెం
ఇప్పుడు మనం ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అని నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. నా గురించి పెద్ద పెద్ద రైటర్స్ ఆలోచించారు కదా. సో అట్ ద సేమ్ పాయింట్ బట్ దే హ్యావ్ టు బిలీవ్ మీ విత్ గుడ్ ప్రాజెక్ట్స్. ఒక ఇలాంటి నెట్వర్క్ లాంటి ప్రాజెక్ట్స్తోనో వీటితోనో వచ్చినప్పుడు ఓకే మనం కనిపిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఓకే దిస్ బాయ్ ఇస్ ట్రయింగ్ డిఫరెంట్లీ అనే ఫీలింగ్ వాళ్ళకి నేను తెప్పించే పర్స్పెక్టివ్లో నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను. సో అది ఎటు వెళ్తుందో నాకు తెలియదు కానీ బట్ యాజ్ యూ సెడ్ ఐఎమ్ ట్రయింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకటే అయితే చేయకూడదు. ఓకే. అంటే పోస్టర్లో కానీ ట్రైలర్లో కానీ నలుగురు ఉన్నారు సార్, కానీ సరదాగా ఫస్ట్ సరదాగా ఉండుద్ది, తర్వాత అలవాటు అవుద్ది, తర్వాత విషయం అవుద్ది. బట్ పైన నెట్వర్క్ 4 పాయింట్లు చూపించి కరెక్ట్గా 3 చెప్పారు. 4 ఏంటనేది ఒక చిన్న కన్ఫ్యూజ్. నాకు కన్ఫ్యూజింగ్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, పైన 4 చెప్తారు, 3 వాయిస్ ఓవర్తో అవుద్ది, విషయం అవుద్ది, విషయం అవుద్ది, మరి 4వది దాంతో అయిపోద్ది. బట్ చూపించడం 4 పాయింట్ల దాకా సిగ్నల్ ఒక్కొక్కటి మిస్ అవుతున్నట్టు చూపించారు కదా. అవును కరెక్ట్ మీరు చెప్పి. 4వ పాయింట్ జనాలు ఏం తీసుకుంటున్నారు అనేదే పాయింట్. వాళ్ళ పర్స్పెక్టివ్ వెరీ ఇంటెలిజెంట్. వెరీ ఇంటెలిజెంట్. ఓకే. హుషారు తర్వాత ముఖ చిత్రం అనే సినిమాలో మీకు మంచి పాత్ర వచ్చింది. అలాంటి పాత్రల నుంచి ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా జోనర్స్ కానీ డిఫరెంట్ హోపింగ్ అండి, ఐఎమ్ జెన్యూన్లీ హోపింగ్ ఇంకా అలాంటి రోల్స్ దొరుకుతాయని. ఇట్స్ మై లక్. మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా? హుషారు ఫేమ్ అనేది బాగా ఉండిపోయింది మీకు, రియా అనే క్యారెక్టర్ కానీ. అంటే హుషారు తర్వాత ఒక మూవీ చేశానండి, బైలింగ్వల్, తమిళ్ ఇంకా తెలుగు. ఓకే. కానీ అది కోవిడ్ 1 వీక్ ముందు రిలీజ్ అయింది. అండ్ దాని తర్వాత ఐ హ్యాడ్ 3 ప్రాజెక్ట్స్ కోవిడ్, కానీ కోవిడ్ వల్ల ఆల్ 3 ప్రాజెక్ట్స్ గాట్ షెల్డ్. సో లైక్ హౌ హీ సెడ్, కోవిడ్ వాట్ అ వెరీ బిగ్ బ్రేక్ టు ఎవ్రీ వన్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ముఖ్య చిత్రం తర్వాత వీరాంజనేయులు వచ్చింది, బ్రహ్మానందం వచ్చింది, అండ్ నౌ నెట్వర్క్ ఐఎమ్ కమింగ్ విత్. సో బట్ ఐఎమ్ హోపింగ్. ఓకే. అది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బట్ పర్టికులర్గా మీకు ఈ సినిమా ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే చాలా బాగుండేది అనిపించిన రోల్ అంటే ఏం చెప్తారు? వదులుకున్నది మిస్ అయింది, దాని గురించి ఆలోచించుకొని బాధపడుతూ లేకపోతే జాలిపడుతూ. అంటే మీకు బాగా ఇష్టం, వదులుకోవడం అని కాకపోయినా మీకు బాగా ఇష్టం ఈ క్యారెక్టర్ అనేది? అలా చాలా ఉంటాయి. నాకు ఇంకమీట్ ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఇంకమీట్ ఉన్న టైమే వచ్చి ఇట్స్ కాల్డ్ ది స్పాన్ అనమాట. ఓకే. యూ హ్యావ్ టు బి వెరీ క్యాలిక్యులేటివ్. యూ టచ్ 45, సో ఏజ్ ఆల్సో టేకింగ్, క్లాక్ ఇస్ టికింగ్ ఫాస్ట్ కదా. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదైనా ఒక లైటర్ వెయిన్ లవ్ స్టోరీ చేయాలో, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలో, చిల్డ్ అవుట్ అర్బన్ స్క్రిప్ట్ చేయాలో, ఇవన్నీ ఇట్స్ అగేన్స్ యూ ఏజ్ కదా. సో ఇవన్నీ చేయాలని ఆశపడుతున్నాను. ఓకే. సో దాని గురించి ఆలోచిస్తున్నాను, అది మిస్ అవ్వకూడదని ఆలోచిస్తున్నాను. మిస్ అవ్వకూడదు అలాంటిది ఎవరైనా ఆలోచించాలి, రావాలి, చేయాలి. ఓకే. ఒక డైలాగ్, బాబా తగ్గించరా అన్న, నువ్వు బేడా అన్నావు, మరి ఇప్పుడు ఏడా ఇట్లా వాడా. ఓకే. ప్రియా గారు, రే యాడ్ దొరికింది సంతరా, ఇది అన్న అంటుంది, ముద్ద అంటుంది. అరే ఏడు దొరికింది సంత్రా, ఏది అన్న అంటుంది, ముద్ద అంటుంది, అన్న అంటుంది, ముద్ద అంటుంది. ముద్దు కాదు, అంటే రిలేషన్షిప్ కదన్నా, ఆ మాత్రం ఉండాలి డైలాగ్. మీరు బాగా ఫ్రీ ఉన్న టైంలో అంటే ఏం చేస్తారు? మూవీస్ మధ్య గ్యాప్ వచ్చినప్పుడు కానీ ఈ విధంగా చాలా సినిమాలు చూస్తాను. అంటే ఏ జోనర్స్? ఎనీ జోనర్, ఎనీ జోనర్. బట్ నాకు ఏదో ఒక రకంగా ఐదర్ ఇట్ షుడ్ థాట్ ప్రొవోకింగ్ ఓకే అండ్ ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. సమ్టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే లాస్ట్లో ఏడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆఫ్లోడ్ అయిపోయింది. నాకు ఇట్ షుడ్ మేక్ అన్ ఇంపాక్ట్. ఓకే. సో అది లాంగ్వేజ్ ఇబ్బంది లేదు, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. ఓకే. ప్రియా గారు, మీకు బాగా ఫేవరెట్ ఫుడ్, స్పెషల్గా మీరు తినేది హైదరాబాద్ అనగానే కానీ ఏదైనా? ట్యాంక్ అవి హెవీ ఇన్ఫ్లుయెన్సర్, మీ పని ఆవిడ చేస్తుంది. ఓకే. జనరల్ గా నేను ఐ లవ్ జంక్ అండి, ఏదైనా జంక్ ఫుడ్. సేమ్, నేను కూడా మీలాగే. భద్రాచలంలో కూడా మంచి కంపల్సరీ ఆ దోశ సాంబార్ బాగుంటుంది భద్రాచలం కదా, ట్రై చేసారా? బాగుందన్నారు. కాకతీయ మెస్ కూడా ఎగ్జాక్ట్లీ చూసారా? క్రియేట్ చేస్తాం కాకతీయ మెస్. ఐ లవ్ దట్. ఓకే. మీరు సింపుల్గా అమ్మాయి అయినా లేకుండా సీన్స్లో చూపించినట్టు బోల్డ్గా ఏమైనా బయట రియల్ లైఫ్లో ఏదైనా అని చేసుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా? డొసైల్. నేను అంటే అమ్మకి మా చెల్లికి రాక్షసి, ఓకే. వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరికి నా ట్రూ
అది తెలీదు. ఇన్నోసెంటా, ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా? వెరీ ఇంట్రోవర్ట్. నాకు అలా అనిపించట్లేదండి. ముఖ చిత్రం మీకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. నేను ఇంట్రోవర్ట్ అనిపిస్తుంది, మీరు అలా చెప్తున్నా సరే ఎక్కడో ఇంకో యాంగిల్ ఉంది. తన ఎక్స్ ఇంట్రోసెంట్, మీరు మాత్రం నేను ఇంట్రోవర్ట్. వైలెన్స్ నెగిటివ్ అని చెప్పచ్చు. నెగిటివ్ అంటే లైక్ మీరు చెప్పినట్టు ఫర్ ఎవ్రీ ఇయర్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ దర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అంతే. ఓకే. సో యాజ్ యూజువల్ ప్రస్తుతానికి అంటే నేను గోల్కొండ హై స్కూల్ చేసినప్పుడు కూడా చాలామంది నా దగ్గరికి వచ్చి చాలా పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ నెగిటివ్ షేడ్ బాగా చేశారండి. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే చాలా మందికి చాలా హీరోయిక్గా అనిపించింది, ఇంకొంతమందికి అది చాలా నెగిటివ్గా అనిపించింది. సో ఐ అండర్స్టూడ్ లైక్ ఇదే చేయాలి అది చేయాలని ఏం లేదు. సో ఎందుకంటే జనాలు ఏ పర్స్పెక్టివ్లో తీసుకుంటున్నారో తెలీదు విచ్ క్యారెక్టర్. నాకు అది హీరోయిక్కే, సో జనాలకి అది హీరోయిక్గా వెళ్ళింది, ఎలా అయినా వెళ్ళింది. సో ఇన్ దట్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ నో, బట్ వాట్ ఐమ్ లైకింగ్ ఐమ్ డూయింగ్ ఇట్. ఓకే. ప్రియా గారు, మీకు అంటే ఇక్కడ యోధా టాటూ అంటే దానికి మొత్తం A to Z మీనింగ్ అంటే ఏంటి? 3-4 టాటూస్ లాగా అనిపిస్తుంది. ఏం టాటూ? దశావతారం. దశావతారం. ఓకే. యోధా, యోద్ధ, యోధా, యోద్ధ, యోధ, ద. ఓకే, వారియర్. నాకు ఇప్పుడు మీ డైలాగ్ ఇచ్చిన మీ సీసీ కొన్ని కష్టం. మీరైతే యాక్టర్స్, మేమైతే నార్మల్గా అలాగా మిమ్మల్ని క్వశ్చన్ చేసే యాంకర్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ హీల్ హీల్. అని రాసింది. ఓకే. ఇక్కడ ఈ హ్యాండ్ మీద ఇది మిరపకాయ, మిరపకాయ. ఇది గోస్ట్. గోస్ట్. మరి ఇది? ఎక్కువ ఎమోజీ ఆవిడ చెప్పింది కదా, అంటే అంటే గోస్ట్ అని శ్రీరామ్ గారు, మీకు అంటే మీ సీక్రెట్ ఏం చెప్పొచ్చు? ఇంత హ్యాండ్సమ్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారని? ఇంత హ్యాపీగా ఉండండి, ఆల్వేస్ జస్ట్ బీ హ్యాపీ అంతే. మిమ్మల్ని చూస్తూ వచ్చాం, బట్ మేము అయిపోతున్నాం కానీ మీరు ఇంకా అలానే స్ట్రెస్ మనం తీసుకోవాలంటే మిగతా వాడికి స్ట్రెస్ ఇవ్వడం బెటర్ అనుకుంటా. మీరు ఎవరికి అప్పు చెప్తారంటే మీ స్ట్రెస్ ఇచ్చేసారులేండి. ఇచ్చేసారా? ఈ మీమ్స్ చేసుకునే వాళ్ళు, ట్రావెల్ చేసే వాళ్ళకి మంచి స్ట్రెస్ ఇచ్చాను. కొత్తగా ఏం చేద్దాం, కొత్తగా గెలకాలి. అంటే మీది రీసెంట్గా వెంకటేష్ గారిది ఒక వీడియో బాగా వైరల్ అయింది. వాసు ఆయన కూర్చునేది ఒక మీమ్ వీడియో లాస్ట్ టైం బాగా వైరల్ అయింది. వెంకటేష్ గారు మీకు తెలుసు, చూసుంటారా? అలాగే విజయ్ గారితో కూడా ఒక ఇది వైరల్ అయింది. ప్యాంట్ ఇప్పేసి ఇద్దరు వాడేసుకుని రే వాసు బేస్మెంట్ కదిలిరా అన్నట్టు. అది ఎనీ టైం వైరల్ సార్. ఇంకొన్ని ర్యాపిడ్ ఫైర్, వన్ వర్డ్ ఆన్సర్. లాస్ట్ మూవీ యూ వాచ్? హెడ్ ఆఫ్ స్టేట్స్. ఓకే. బీచ్ రీడ్ ఆర్ లాంగ్ డ్రైవ్? లాంగ్ డ్రైవ్. లిప్ సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్ట్? లిప్ సింక్ అంటే ప్రాంప్టింగ్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్? లిప్ సింక్. లిప్ సింక్. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఆర్ నెట్ఫ్లిక్స్? సాంగ్ యూ ఆర్ ఎడిక్టెడ్ టు? పడుతుంది ఒకసారి. పంజాబీ నాకు ఎక్కడి నుంచి వస్తుంది, బట్ ఇట్స్ డాన్స్ ఇస్ వెరీ నైస్. సమ్ హుక్ టు ద డాన్స్ స్టెప్స్. అందుకే డాన్స్ బాగా వేస్తారా? అందుకే డాన్స్ బాగా వేస్తారా? మీరు బ్లష్ అవుతే నేను బ్లష్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, చెప్పండి. సో ఇట్స్ a song called Sira. I am hooked to it right now. ఏదైనా తెలుగు సాంగ్స్ ఏదైనా పడతారా? అందరూ నేను ఉంటాను, వాళ్ళందరూ వెళ్ళిపోయింది, నేను ఉంటాను. ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు కావాలి. ఓకే, తర్వాత కలిసినప్పుడు ఒకసారి పాడి అనిపించండి. ఓకే బ్రో. లవ్ ఆర్ కెరియర్? కెరియర్. కెరియర్. అది ఉంటే లవ్ యువర్ కెరియర్, దట్స్ హి లవ్స్ హిస్ కెరియర్. ఓకే సార్, మీ ఫేవరెట్ యాక్టర్ తెలుగు ఇండస్ట్రీ? తెలుగు ఇండస్ట్రీ ఐ లైక్ అల్లు అర్జున్. అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. బోత్ ఆఫ్. ఫేవరెట్ క్రష్? మై ఆల్ టైమ్ క్రష్ ఇస్ మాధవన్ గారు. ఓకే. అండ్ నేను రీసెంట్ గానే ఆప్ జైసా కోయి నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, మాధవన్ సార్. ఓకే. ప్రభాస్ గారు? డైనోసార్. డైనోసార్. డైనోసార్ ఆఫ్ వరల్డ్ సినిమా. ఓకే. యా అంతే ప్రస్తుతానికి. అంటే లైక్ హీ టుక్ హిస్ పర్సనాలిటీ మేడ్ అస్ టు, అంటే 5 years ఒక సినిమా గురించి వెయిట్ చేసి ఆయన ఒక డైరెక్టర్కి డేట్స్ ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది యాక్టర్స్ ఆ స్పేస్ని ఇవ్వగలుగుతారు. సో హిస్ థాట్ ప్రాసెస్ ఇస్ డైనోసార్. ఓకే. యా. పవన్ కళ్యాణ్ గారు? Casual, natural. Natural. According to me, he is very natural. Okay. He is one of the finest stunt choreographer also. Okay. Kushi. I'll never forget that choreography of stunt. Fight వచ్చి ఆయనే కొరియోగ్రాఫ్ చేసింది. ఇన్ఫాక్ట్ క్రెడిట్స్లో ఉంటుంది. జానీ ఆల్సో. యా, బట్ ఐ లవ్ ఖుషి.
ఓకే. క్యాజువల్ వాక్ చేస్తూ సరదాగా ట్రామ్ ఎక్కేసి కూర్చొని పట్టుని కొట్టడం, తర్వాత ఒక దుప్పటి కప్పుకొని తర్వాత లేచి కొట్టడం, సో బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్. ఓకే. మీరు Very casual. క్యాజువల్. మీరు ఎలా ఎవరినైనా కొట్టేశారా సార్? లేదు, కొట్టడం అనేది ప్రతి సినిమాలో ఫైట్లో ఉంటుంది. కొన్ని వచ్చి యూ ఫీల్ లైక్ దాంట్లో ఒక మ్యూజిక్ ఉన్నట్టు ఉంటుంది. ఆ ఫైట్లో ఇట్ వాస్ వెరీ మ్యూజికల్, రిథమిక్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ ఫ్లోలో అయింది. ఓకే. మీ ఫోన్ వాల్పేపర్ ఏంటి? అది మీరు కాదు కదా? అంటే ఇమాజిన్ యానిమేటెడ్. ఓకే. భయ్యా ఏదైనా బాగా డెడికేట్ చేస్తారంటే ఏదైనా డైలాగ్ కానీ మీది ఏదైనా మూవీ యాక్టర్కి ఆర్ ఈ మూవీ డైరెక్టర్కి కానీ ఏదైనా వన్ డైలాగ్. డైలాగ్ అదే ట్రైలర్లో అన్నట్టు ఛత్రపతిలో చెప్పమంటే చెప్తాను. చాలా మంది నెట్వర్క్ ఎందుకు చూడాలి అనేది నా ప్రయత్నం ఏంటి అని అంటే ఒకటే, అందరూ ఇప్పుడు రేపొద్దున్న నెట్వర్క్ ఉన్నా లేకపోయినా ఇంటర్నెట్ రాకముందు మన ప్రపంచం ఎలా ఉంది అనే చాలా మందికి, చాలా తక్కువ మంది దానికి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు. ఓకే. సో కంప్లీట్గా మనం ఈ విషయాల్లో అంటే నెట్వర్క్ ఉన్నప్పుడు ఎంత వాటిని యూజ్ చేసుకుంటున్నామో, నెట్వర్క్ కట్ అయిపోయిన తర్వాత అదేవిధంగా రిలీవ్డ్గా ఫీల్ అవుతున్నాం. సో దాని మీన్స్ ఎవరు కూడా వాళ్ళు క్వశ్చన్ చేసుకోవట్లేదు, కంప్లీట్గా డిపెండ్ అయిపోయి ఉంటున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టు ఫోన్. మదర్ పిలిచినా వినిపించుకోవట్లేదు, తినేటప్పుడు చూస్తున్నారు, సో పిల్లలకి ఇవన్నీ చూపిస్తున్నారు. సో ఎంతవరకు దీన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మనం ఎఫెక్ట్ అవుతున్నాం అనే విషయాన్ని మనం ఇండివిజువల్గా అర్థం చేసుకోవాలి. అండ్ నెట్వర్క్ చూస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ద లైఫ్ అంటే ఒక సూపర్ మార్కెట్లో డెఫినెట్గా చాలా ఈజీగా మనం వెళ్ళి అక్కడ సడన్గా మనకు ఫోన్పే పని చేయలేదు అని అంటే వెనకాల క్యూ నుంచి ఉంటారు, ముందు ఎంబారసింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి ఎన్నో విషయాల్ని మనకి ఎంత యూజ్ చేసుకోవాలి, ఎంత యూజ్ చేయకూడదు అనే విషయం నెట్వర్క్ చెప్పబోతుంది. ఓకే. సో దాన్ని థ్రిల్లింగ్ ఆస్పెక్ట్లో మనం ఎంత కోర్ లెవెల్కి వెళ్తాము అనేది మా ఇండివిజువల్ లైఫ్స్ త్రూ మీ కనెక్ట్ అయ్యి, అంటే మీరే చూసే వాళ్ళ మీ పర్సనల్ లైఫ్లో మీరు ఏమేమి ఫేస్ చేస్తారో, మీరు ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తారో మేము అది చేస్తాం. ఓకే. కాకపోతే మీరు ఒక 30 seconds స్పెండ్ చేస్తారు కదా, ఇక్కడ ఇది అయ్యింది, అక్కడ ఇలా అయింది ఇంటర్నెట్ వల్ల, దీనివల్ల ఇలా ఉపయోగం అయింది, దీనివల్ల డేటింగ్ యాప్స్ వల్ల ఇలాగా ఈ అమ్మాయి ఇలా ఎఫెక్ట్ అయింది అనేది తర్వాత మర్చిపోతారు. కాకపోతే మళ్ళీ దాన్ని అగైన్ యూ విల్ గో ఇన్ టు ద సేమ్ లూప్. ఓకే. సో ఒకసారిగా నెట్వర్క్ చూస్తే యూ విల్ కనెక్ట్ ఇన్ టు మెనీ వేరియేషన్ థింగ్స్ అంతే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిరీస్ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లెజర్ ఇస్ ఆల్ అస్. ఆహాలో చూడండి, ఆహా ఒరిజినల్ నెట్వర్క్. ఓకే. ప్రియా గారు 31st 12 AM నుంచి వీఆర్ లైవ్ అండి. ఆ ఫస్ట్ 3 episodes are going to be live, so please చూడండి. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ ఒక గ్రిప్ హుకింగ్ లైక్ సీట్ ఎడ్జ్ లో మీకు కూర్చోపెట్టే థ్రిల్లర్ ఇది విత్ అ వెరీ గుడ్ మెసేజ్. నెట్వర్క్ రాబోతుంది July 31st. ఒకసారి దాన్ని ట్రై చేయండి, ఆటోమేటిక్గా యూ విల్ గో విత్ ద ఫ్లో అండ్ యూ విల్ ఎంజాయ్ ద థ్రిల్లింగ్ రైడ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.